నవంబర్ 26వ తేదీ అంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు. ఆ రోజు నుంచి మనం దీనిని పాటిస్తూ అదేవిధంగా అంబేద్కర్ యొక్క 125వ జయంతి సందర్భంగా 2015 నవంబర్ 26వ తేదీ నుంచి దీన్ని ప్రత్యేకంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. సరే, భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు పట్టడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని అనేక విషయాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, సమైక్య కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇలా అనేక విషయాలు వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి సంగ్రహించడం జరిగింది. ముఖ్యంగా భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి చాలా విషయాలు సంగ్రహించి భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. దానికి అనుగుణంగా భారతదేశ భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగానికి లోబడి చట్టాలు తయారు చేసుకొని ఆ చట్టాలకు అనుగుణంగా భారతదేశంలో పరిపాలన అనేది సాగుతూ వస్తుంది. ఓకే, రైట్, బాగానే ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది మళ్ళీ పెద్ద పాలిటీ సబ్జెక్ట్ అయింది. అయితే ఈరోజు భారత రాజ్యాంగంపై ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ భారత రాజ్యాంగం అని చాలా గొప్పది, దాన్ని అందరూ అనుసరించాలని, దాన్ని గౌరవించాలని చెప్తుండ్రు. ఓకే, రైట్. భారత భూభాగంలో భారతీయ వ్యక్తులందరూ కూడా కోరుకునేది అదే, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, దానికి అనుగుణంగా చట్టాలు రూపొందించాలని, ఆ చట్టాలు అందరికీ ఒకేలాగా ఉండాలని కూడా మనం అందరం కోరుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడన్నా రాజ్యాంగం అమలవుతున్నట్టు మనకు కనపడుతుందే? ఆ రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నామా? ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మనం చూస్తే అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలో ఉన్నటువంటి కూటమికి ఒక రకమైన హక్కులు, అధికారంలో లేనటువంటి వివిధ పార్టీలకు ఒక రకమైన హక్కులు ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో కూటమి గెలిచిన తర్వాత విపక్షాలపై విపరీతమైన దాడులు, కేసులు, మరణాలు, హత్యలు, అఘాయిత్యాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. కానీ వాటిని ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళపై వివిధ రకాల కేసులు పెడుతున్నారు. అదే కాకుండా రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే ఇప్పుడు ఎవరన్నా దొంగతనం చేసిండు అనుకోండి, దొంగతనం చేసిన వాడు ఏ పార్టీ అయినా ఒకటే, ఒకే రకమైన శిక్ష ఉండాలి. కానీ అట్లా లేదు. వాళ్ళకు చెందిన వాళ్ళైతే ఒక రకంగా, పక్కన వాళ్ళైతే ఒక రకంగా. సరే, ఇదంతా చాలదన్నట్టు ఈ మధ్యకాలంలో మీడియాపై ఆంక్షలు, మనకు ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్ర హక్కు, దానిలో భాగంగా పత్రికా స్వేచ్ఛ హక్కు అనేది కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటివి లేవు. ఎందుకో మరి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము ఎలక్షన్స్కి ముందే మేము అధికారంలోకి వచ్చే రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగాన్ని రచించడం, ఆ రాజ్యాంగం ప్రకారం పరిపాలన కొనసాగిస్తాం, అంతేగాని అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని మేము ఫాలో కాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో వ్యవస్థలను, చట్టాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తూ ఉన్నారు. లేకపోతే ఎప్పుడన్నా చూసినమా? ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయిన పార్టీని ఆ విధంగా హింసించడం ఎక్కడని భారతదేశం సూచించినమా? అంటే ఇక్కడ ఏమైనా రాజ్యాంగాలు అమలవుతున్నాయా? ఇక్కడ చట్టాలు అమలవుతున్నాయా? ఇంకా ఈ మధ్యకాలంలో చూస్తే గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల కింద పోస్టులు పెడితే ఆ పోస్టుల ఆధారంగా కేసులు పెడుతున్నారే. రైట్, ఎవరైనా తప్పుగా ఎవరి మీద సోషల్ మీడియాలో కానీ తప్పుడు పోస్టింగ్లు పెడితే కేసులు పెట్టచ్చు. కానీ అక్కడ అందరికి ఒకే రకంగా ఉండాలి కదా. మీరు అధికారంలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ చెందిన వాళ్ళ మీద మాత్రమే పెడుతున్నారు. కానీ మీరు అధికారంలో లేనప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు ఎన్ని రకాల మీడియాలలో పోస్టులు పెట్టిండ్రు, వాటి మీద చర్యలు తీసుకోరు. ఆల్రెడీ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అన్ని పోలీస్ స్టేషన్లు, జిల్లా కేంద్రాల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా నాయకుల మీద, మా మీద గత 10 ఏళ్ల నుంచి తెలుగుదేశానికి చెందినటువంటి ఐటీడీపీ కానీ, వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా కానీ విపరీతంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద, మా పార్టీ మహిళా మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద వివిధ రకాలైనటువంటి పోస్టులు పెట్టారు. వీటి మీద చర్యలు తీసుకోమని కంప్లైంట్ ఇచ్చే ఎక్కడైనా తీసుకున్నారా? మరి ఎక్కడుంది సార్ రాజ్యాంగం? ఎవరు గౌరవిస్తున్నారు సార్ రాజ్యాంగం? రాజ్యాంగాన్ని ముందు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు గౌరవించాలి కదా.
కేసులు పెట్టడం అనేది అందరికి ఒకే రకం ఉండాలి కదా. వాళ్ళనేమో దొరికిన వాళ్ళు దొరికినట్టు తీసుకుపోయి జైల్లో బంధిస్తున్నారే, మరి మీ వాళ్ళ చేత ఆ మాయ తిట్టించిందే ఎవరో ఎందుకు సార్? ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటే కేసులు లేవు. మరి అక్కడ రాజ్యాంగం ఏమైనా ఉందే? అదేవిధంగా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని ఏకవచనంతో రారా పోరా అనడం కాకుండా నిన్ను పిసికేచ్చ మక్కెలు ఇరగొడతా అన్నాడు. రాజ్యాంగం లేదే మరి. అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ చౌదరి గారు, ఆయన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఇంకొక సీఎంనే కాదు, ఒక సామాన్య వ్యక్తిని కూడా ఎవరు అట్లా మాట్లాడరు. ఆ విధంగా మాట్లాడిందే మరి ఆయన మీద కేసులు లేవి. మరి రాజ్యాంగం ఏమైనా అమలవుతుంది? వద్దు. అది ఇన్ని జరుగుతా కూడా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, గత ప్రభుత్వంలో రాజ్యాంగం తుంగలో దొక్కబడిందంట. ఎవరు సార్? గతంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కాబట్టే, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టే మీరు ఆ విధంగా మాట్లాడగలిగారు. ఈరోజు ఎవరే కానీ అలా మాట్లాడడం కాదు, కనీసం ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కూడా లేకుండా చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, ఎవడన్నా ఒక యూట్యూబ్లో కానీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, సరే పోస్ట్ పెట్టినందుకు తప్పు అనుకుందాం, ఆ పోస్ట్ చూసినందుకు కూడా తప్పు అంట. వాని మీద కూడా కేసులు పెడుతుండ్రు. ఆ పోస్ట్ చూడడమే కాదు, ఆ పోస్టులు చూసిన వాడు ఆ యూట్యూబ్లో కాకుండా ఇంకొక రకమైన యూట్యూబ్లో చూసిండు అనుకోండి, ఆ లింక్ కూడా బయటకు తెచ్చుండ్రు. అంటే వీడు ఏ యూట్యూబ్లు చూస్తున్నాడు, వీడు తెలుగుదేశం యూట్యూబ్లు చూస్తున్నాడా, వైసీపీ యూట్యూబ్లు చూస్తున్నాడా, అంత ఘోరంగా అంత డెప్త్గా దిగి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగిస్తుండే ఎక్కడుంది సార్? మాటలు చెప్పడానికేమో ఏదో ఆ కాలం నుంచి మళ్ళీ వాళ్ళందరూ దిగిచ్చిందేమో అనిపించింది, స్వాతంత్ర సమరయోధులందరూ. కానీ ఇక్కడ చట్టాలు, ఇక్కడ పరిపాలన చూస్తే మాత్రం ఘోరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇంత ఘోరంగా లేదు. వద్దు సార్, మాటలు చెప్పొద్దు. మాటలు చెప్పేపడితే పాటించండి, లేదంటే కాము ఉండండి. అక్కడ జరిగేది అది జరుగుతుంది. ఇంత పవిత్రమైన భారత రాజ్యాంగానికి ఎంతోమంది కృషి చేసి సమాజం ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే మంచి జరుగుతుంది, ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందని ఎంతో కృషి చేస్తే దాన్ని మీరు ఈరోజు అపహాస్యం చేయొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెడ్ బుక్లను తెచ్చుకొని తేవడమే కాదు, మళ్ళీ దాంట్లో అధ్యాయాలు ఉన్నాయంట, చాప్టర్లు ఉన్నాయంట, పేజీలు ఉన్నాయంట. వారిని పాసు గుల్లారా, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకంటే ఏమన్నా రాచరికమా, అటవికర ప్రభుత్వమా? అర్థం కావట్లే. అర్థమవుతుందిలే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు జనాలకు మెల్లమెల్లగా అర్థమవుతుందిలేండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలపై, దుర్మార్గాలపై నిత్యం పోరాడుతుండడమే మన యొక్క బాధ్యత. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.